ఈ మధ్య కాలంలో అందరూ కూడా ఆడపిల్లల బట్టల గురించి మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే నిధి అగర్వాల్ ఒక సంఘటన ఫేస్ చేసిందో, సమంత ఒక సంఘటన ఫేస్ చేసిందో, అందరు ఇప్పుడు ప్రముఖులందరూ మొత్తం అంటే వీళ్ళందరూ ఏంటంటే ఇక ఇప్పుడు వీళ్ళ ఉత్తమ పురుషుల ట్యాగ్ లైన్స్ ఇచ్చుకుంటారు అనమాట. మేము ఏం మాట్లాడినా కూడా మమ్మల్ని ఎవరేం అనరు, ఎలాంటిది ఏం కాదు, ఎందుకంటే మేము పెద్ద మనుషులం కాబట్టి మేము ఏం మాట్లాడినా చెల్తా. కొంచెం ఫేమ్ ఇట్లా రాగానే ఇక మేము ఏం మాట్లాడినా కూడా ఇది ఇక మేము పెద్దోళ్ళం కాబట్టి మేము చెప్పినట్టు మేము వినాలా అని చెప్పేసి కొంతమంది మాట్లాడతారు. కొంతమంది ఏమో మైక్ ఇవ్వగానే వాళ్ళకి బూతులు వచ్చేస్తాయి. కొంతమందికి మైక్ ఇవ్వగానే వాళ్ళ ఎట్లా పడితే అట్లా బూతులకి ఫేమస్ అయిపోయినారు కొంతమంది. ఇప్పుడేమో ఒక అతను వచ్చేసి మాట్లాడుతున్నారు ఆడపిల్లల బట్టల గురించి. ఆడపిల్లలు నిండుగా బట్టలు వేసుకుంటేనే బాగుంటుందంట. ఓకే, బాగుంది. ఇదంతా మాట్లాడింది ఎవరు ఏంటి అని అంటే, దండోర సినిమా ఈవెంట్లో యాక్టర్ శివాజీ గారు మాట్లాడిన మాటలు. ఈయన ఇంతకుముందు తన యాక్టింగ్ కెరియర్ మొత్తం పడిపోయిన తర్వాత రాజకీయాలకు కూడా పోయి అక్కడ చాలా మాట్లాడిండు. పాపం ఆయన ఎవరు దేకలేదు, అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఆయన 90s అని చెప్పేసి ఒక సినిమా వచ్చిన తర్వాత ఆ సినిమా నుంచి మళ్ళీ కొంచెం ఫేమ్ వచ్చింది. బిగ్ బాస్లకు పోయి కొంచెం మంచి పేరు తెచ్చుకున్నాడు అనుకునే లోపే మళ్ళా అయిపోయింది. ఇక ఆయన ఏం మాట్లాడిండు అనేది ఫస్ట్ విందాం. విన్న తర్వాత ఇక ఆయన గురించి మాట్లాడదాం. నాకు ఈయన మాటలు విన్న తర్వాత నిజంగా ఇట్లాంటి మనిషికి అసలు ఆఫర్లు ఇవ్వడం కూడా వేస్ట్ అనిపిస్తుంది. ఈయన సినిమాలు తీసినప్పుడు మాత్రం మంచి మంచి సినిమాలు, అంటే ఈయన హీరోయిన్లతో అంత మంచిగా ఇట్లాంటి సినిమాలు అన్నీ తీసి అప్పుడు ఏం మాట్లాడలే. పద్ధతి అంటే సినిమాలు తీసుకున్నాడు అయిపోయిందని మాట్లాడండి. ఇప్పుడు మాత్రం పద్ధతి గురించి మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఆయన ఏం మాట్లాడండి ఒకసారి ఇందాం. విన్న తర్వాత ఏంటి అనేది ఒకసారి మాట్లాడదాం. ఉత్తమ పురుషుడు వచ్చిండు, మాట్లాడుతున్నాడు. వినండి ఒక్కసారి. సుందరి కిరీటాలు వచ్చినాయి. థ్యాంక్ యూ. ఈ అమ్మాయి గురించి కూడా చెప్పాలిగా, మళ్ళీ లాస్ట్లో లేనిపోయింది. డబ్బులు ఇచ్చినా చెప్పాలి, తప్పదు. మాకు చెప్పినట్టే. చాలా బాగుందమ్మా, చాలా బాగా చేస్తున్నావు. దయచేసి ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలకు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు. పాపం ఏం చెప్తున్నాడు, అమ్మ హీరోయిన్లు ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకుపోతే మనమే దరిద్రం అయిపోవాల్సి వస్తా. పాపం మరి ఈయన సినిమాలు తీసేటప్పుడు ఏ డైరెక్టర్కి ఏ ప్రొడ్యూసర్కి ఎందుకండి హీరోయిన్కి అలాంటి బట్టలు వేస్తున్నారు, ఎందుకండి పద్ధతిగా చీరలు కట్టిద్దామండి, ఇట్లాంటి పనులు చేయొద్దు కదండి అని అసలు సినిమాలకు రావడమే తప్పు కదా. మరి అట్లాంటి సినిమాలు చేసి రొమాంటిక్ సాంగ్స్ రొమాంటిక్ సినిమాలు ఎట్లా తీసాడు మరి? అప్పుడు గుర్తు రాలేదా పద్ధతి? అప్పుడు మరి ఆయన అమ్మాయిలతో సినిమాలు తీయలేదా? వాళ్ళు ఆడవాళ్ళు కాదా? ముందు తెలుసుకోండి. అంత పెద్ద ఏజ్ వచ్చింది కదా, ఏజ్ ఒకటి వస్తే సరిపోదు, బుద్ధి కూడా పెరగాలి ఫస్ట్ మీకు. నిధి అగర్వాల్ ఒక ఈవెంట్కి వెళ్తే అక్కడ ఆమెకి జరిగింది ఒక అవమానం. ఆమె వేసుకున్న బట్టల వల్ల కాదు, అక్కడ వాళ్ళు ఫ్లాప్ అయినరు. ఆమెకి సరైన ప్రొటెక్షన్ ఇవ్వకపోవడం వల్ల, అక్కడ బౌన్సర్స్ ని పెట్టకపోవడం వల్ల, బాడీ గార్డ్స్ ని పెట్టకపోవడం వల్ల, వాళ్ళంతా జనం వస్తే ఆమెకి ప్రొటెక్షన్ ఇవ్వకపోవడం వల్ల ఫ్లాప్ అయిపోయింది అక్కడ సంస్థ. దాని గురించి మాట్లాడకుండా బట్టలు వేసుకోకుంటే ఇట్లయితుంది అట్లయితుందని మాట్లాడుతున్నారు. ఇదేనా మీరు చెప్పేది పద్ధతి? వాళ్ళని కదా తిట్టాల్సింది మీరు. ఒక అమ్మాయిని ఈవెంట్ కి పిలిచి మీరు ఇట్లాంటివి చేస్తున్నారు, ఇది పద్ధతేనా కాదని చెప్పేసి మాట్లాడాల్సింది పోయి, అలాంటి ఒక ఘటన జరిగితే నువ్వు బాధపడాల్సింది పోయి ఆడవాళ్ళ బట్టల గురించి మాట్లాడుతున్నావా? నువ్వు ఆడవాళ్ళ బట్టల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. సినిమాలు చేసేటప్పుడు నీకు గుర్తు రాలే ఆడవాళ్ళ బట్టలు? చిన్న పిల్లల మీద రేప్ జరుగుతుంటే నీకు గుర్తుకు రాలేదు? చిన్నపిల్లలు ఏం బట్టలు వేసుకున్నారని వాళ్ళకి రేపులు జరుగుతున్నాయి, మరి ఎప్పుడు వాటి మీద స్పందించలేదే? అయినా నీకు కృష్ణా నది పక్కన భూములు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే ఆ భూములు అసలు 3 పంటలు పండవని చెప్పిన జ్ఞానివి నువ్వు. నీకెట్లా తెలుస్తుంది అసలు? ఒక వ్యక్తి అక్కడికి పోతే అక్కడ ప్రొటెక్షన్ ఇవ్వకపోతే అట్లాంటి ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన తప్పిదం ఎవరిది? అట్లాంటి సంఘటన జరిగినప్పుడు ఆమెకి సరైన ప్రొటెక్షన్ ఇవ్వకపోవడం, అది ఎవరైతే ఆ ఈవెంట్ నిర్వహించిండ్రో వాళ్ళ తప్పు. అది మాట్లాడకుండా ఆమె బట్టలు వేసుకెళ్ళింది కాబట్టి అట్లాంటివి జరుగుతున్నాయి. ఏం మాట్లాడుతున్నారు సార్? కొంచెమైనా మీకు ఆ మాటలు మాట్లాడేటప్పుడు ఉండాలి కదా. ఇంకా సూపర్ డూపర్ మాట్లాడండి మహానుభావుడు.
ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలకు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేత్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల. అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా, స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటది. అలాగే స్త్రీ, మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటది, ఒక సావిత్రమ్మ గాని, ఒక సౌందర్య గాని. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలా మంది, రష్మిక, చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన వేష భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీర కట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. ఈయన బుద్ధుండి మాట్లాడుతున్నాడా, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడా నాకు అర్థం కాదు. మెజర్మెంట్స్ చెప్తున్నాడు ఈడికి కాదని. ఏం మనుషులు సార్, నాకు అర్థం కాదు. మరి సినిమాలు చేసేటప్పుడు సినిమాలో హీరోయిన్స్కి ఎందుకు మీరు మొత్తం కథను నమ్ముకొని ఆ అమ్మాయికి, మీ పక్కన చేసిన హీరోయిన్ అయిన క్యారెక్టర్కి మొత్తం చీరతోనే ఉన్న క్యారెక్టర్ని ఎందుకు మీరు ప్రిఫర్ చేయలేదు? మీ డైరెక్టర్కి ఎందుకు చెప్పలేదు? మీ ప్రొడ్యూసర్కి ఎందుకు చెప్పలేదు? అప్పుడు ఆమె మహిళ కాదా? అప్పుడు ఆమె స్త్రీమూర్తిలో కనిపించలేదా? అప్పుడు ఆమెలో మీకు ప్రకృతి కనిపించలేదా? అప్పుడు ఆమెలో మీకు మీ అమ్మ కనిపించలేదా? ఇప్పుడు కనబడుతున్నారా? ఇప్పుడు గుర్తుకొచ్చినాయి ఇవన్నీ మీకు? మీ కెరియర్ ఎంత పడిపోయిన తర్వాత? ఇందాక అన్నారు కదా, స్వేచ్ఛ అనేది ఒక అదృష్టం. నిజంగానే స్వేచ్ఛ అనేది అదృష్టం. ఎందుకు తెలుసా? మీకు మైక్ ఇచ్చిండు కదా, మైక్ ఇచ్చిన వెంటనే ఇవన్నీ మాట్లాడినావు కదా, స్వేచ్ఛ వల్లనే ఇవన్నీ నువ్వు మాట్లాడగలిగినావు. లేకపోతే ఎట్లా మాట్లాడేటోడివి? బుద్ధి ఏజ్ ఒకటి పెరిగితే సరిపోదు, బుద్ధి కూడా ఉండాలి. ఒక మాట మాట్లాడుతున్నాం అని అంటే మీ మాటల వల్ల నలుగురు ఇన్స్పైర్ అవ్వాలి, అంతేగాని ఇంకా కిందికి వెళ్ళిపోవద్దు. అండ్ ఇట్లా మాట్లాడుతుంటే అర్థమవుతుంది ఏంటంటే, ఇక్కడ విశ్వసుందరులకి చీర కడితేనే వచ్చినాయా? దానికి ముందు ఎన్ని రౌండ్స్ ఉంటాయో మీకు తెలుసా సార్? ఎన్ని రౌండ్స్ ఉంటాయో తెలుసా సార్? ఎప్పుడన్నా మీరు ప్రపంచ సుందరి పోటీలు చూసిండ్రా సార్? ఏమేమి జరుగుతాయో, అందులో ఎన్ని కేటగిరీస్ ఉంటాయో, ఎన్ని లెవెల్స్ ఉంటాయో మీరు ఎప్పుడన్నా చూసిండ్రా సార్? మీరు ఎట్లా చెప్తారు సార్? ఒక ఆడమ క్యారెక్టర్ అనేది చీరకట్టులోనో, లేకపోతే చూడిదార్లోనో, లేకపోతే జీన్స్లోనో ఉంటుందని మీరు ఎట్లా చెప్పగలుగుతారు? నిండుగా బట్టలు వేసుకుంటే క్యారెక్టర్ ఉంటుంది, అందం ఉంటుంది. మరి ఫారెన్ కంట్రీలలో మరి వాళ్ళందరూ ఆడోళ్ళు కాదా? అక్కడ ఉండేటోళ్ళందరూ మనుషులు కాదా? అక్కడ కొన్ని ఈవెంట్స్ జరుగుతాయి, అక్కడికి వాళ్ళు ఎట్లాంటి బట్టలు డిజైనర్ వేసి వేసుకొస్తారు మీరు ఎప్పుడైనా చూసిండ్రా? మీకు అర్థమవుతుందా? అక్కడ ఎంత పెద్ద క్రౌడ్ వస్తారు, వాళ్ళకి సెక్యూరిటీ ఎట్లా ఉంటుంది ఏందనేది మీకు అసలు తెలుసా? ఇక మైక్ ఇచ్చిండు కదా అని చెప్పేసి ఏది పడుతుంది ఈయన వచ్చి ఇప్పుడు ఆడోళ్ళ గురించి మాట్లాడాలి అని చెప్పేసి ఏదో మాట్లాడాలని చెప్పేసి మీరు మాట్లాడారు. కానీ మీ మైండ్లో మీరు ఎంత చీప్గా ఆలోచిస్తున్నారో ఆడోళ్ళ గురించి అనేది ఈ ఒక్క వేదిక మీద ఈ మాటలతోనే అర్థమైంది. ఏంది సామాన్లు అంటే సామాన్లు కనిపించడానికి వేసుకోవడం కాదు, బట్టలు అంటే ఏంది అర్థమైంది చెప్పండి మీరు. కోర్టు సినిమాలో మంగపతి క్యారెక్టర్ వేసినావు అంటే నీకు ఇంకా అదే కనబడుతుందేమో, నువ్వు ఇంకా ఆ క్యారెక్టర్లు ఉన్నావేమో. బట్టలు వేసుకుంటేనే క్యారెక్టర్ ఉంటుంది అని అనుకునే నీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఆడపిల్లకి రక్షణ అనేదే ఉండదు. అర్థమవుతుందా? బట్టలలా కాదు, ఫస్ట్ నువ్వు చెప్పాల్సింది ఏం తెలుసా? మగవాళ్ళందరికీ నువ్వేం చెప్పాలి తెలుసా? ఆడపిల్లని రక్షించుకోవాలని చెప్పాలి.
చూపు కరెక్ట్గా ఉండాలని చెప్పాలి, పద్ధతిగా ఉండుండని మొగళ్ళకు కూడా చెప్పాలి. అది అంతేగాని ఆడోళ్ళు మీరు ఇట్లా వేసుకోండి బట్టలు, ఇక్కడ వరకు వేసుకోండి, ఇక్కడ వరకు వేసుకోండి, అది కాదు మీరు చెప్పేది. బుద్ధి మంచిగా ఉండాలి, చూపు మంచిగా ఉండాలి, మీ బుద్ధిలో వేరే విధంగా ఆలోచించకుండా ఉండాలి అని చెప్పేసి చెప్పాలి. అంతేగాని ఏంది ఇది? ఈరోజు మీరు మాట్లాడిన మాటలు ఏంది ఇది? ఇవేనా మీరు మాట్లాడేది? సామాన్లు అంటున్నావు, కడవడం అంటున్నావు, సుందరి మనలు అంటున్నావు, ప్రకృతి అంటున్నావు. మరి నువ్వు ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చినావు కదా, ఆ ఇండస్ట్రీలో నువ్వు చేసిన సినిమాలు ఒకసారి వెనక్కి పోయి చూసుకుంటే అర్థమవుతుంది కదా నువ్వు ఎట్లాంటి సినిమాలు చేసినావో. అప్పుడేమో గుర్తు రాలే నీకు, ఈరోజు మాత్రం గుర్తొచ్చింది. ఎందుకంటే నువ్వు మళ్ళీ కొంచెం సినిమాలలో కనబడుతున్నావు కదా, ఇక ఆగుతలేదు నీకు. మళ్ళీ కొంచెం ఫేమ్ వస్తుంది కదా, ఏదో ఒకటి మాట్లాడాలి. అమ్మ నాకు మైక్ ఇచ్చిండ్రు, నేను ఇప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి అని. నువ్వు నిజంగా నీ మైండ్లో వేరే ఇంటెన్షన్స్ లేకపోతే నువ్వేం చెప్పేటోడివి తెలుసా? అరే ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి ఆడపిల్లకి, మీరు ఇట్లాగా చెయ్యకండి. మీరు ఫ్యాన్లు అయితే నిజంగా ఒక అమ్మాయికి, మీకు ఒక హీరోయిన్కి మీరు ఫ్యాన్లు అని అనుకుంటే మీరు ఇట్లా ఉండండి, మీరు ఈ విధానాన్ని పాటించండి, మీరు అట్లా ఇబ్బంది పెట్టకండి హీరోయిన్స్ని అని చెప్పాల్సింది పోయి నువ్వు హీరోయిన్ అంటావా? హీరోయిన్ అంటావా నువ్వు? అంటే ఒకప్పుడు ఎవరు అన్నారు హీరోయిన్స్ని జస్ట్ పాటల కోసం, ఆ గ్లామర్ రోలర్స్ కోసం తీసుకుంటారంటే ఇప్పుడు నిజం అనిపిస్తుంది. అంటే ఆడోళ్ళకి విలువ లేదు, కమర్షియల్గా చూస్తున్నారా ఆడోళ్ళని? మీరు మీ సినిమాలకి కమర్షియల్ ఎలిమెంట్ అయిపోయినరా ఆడోళ్ళు? అంటే డబ్బు కోసమేనా మీరు సినిమాలకు ఆడోళ్ళని తీసుకునేది? వాళ్ళకి విలువ లేదా? స్వేచ్ఛ అని చెప్పేసి ఈరోజు మీరు మాట్లాడిన మాటలు మీ బుద్ధిని బయటపెట్టినాయి, మీ ఆలోచన ఎంత చీప్గా ఉన్నదనేది బయటపెట్టింది. దీనికి ఇంకా మళ్ళా పెద్ద పెద్దోళ్ళు వస్తారు, నాకేం కాదు, నేను పక్క తీసి పడేస్తాను మాట్లాడినావు కదా. నీ ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉంటే తెలుస్తుంది నీకు, అది లేకనే ఈరోజు నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు. నీకు ఆడపిల్లలు లేరు కదా, సో నీకు తెలియదు ఆ బాధ ఏందనేది. బట్టలతో నీకు క్యారెక్టర్ రాదు. నువ్వు కూడా వేసుకున్నావు కదా నిండుగా బట్టలు, మరి ఎందుకు అబ్బాయిలకు చెప్తలేవు పంచ కట్టుకోవాలని? హిందూ సాంప్రదాయం ప్రకారం ఏం కట్టుకోవాలి? పంచలే కట్టుకోవాలి కదా అబ్బాయిలు. వాళ్ళు పద్ధతిగా ఉండాల్సిన అవసరం లేదా? ఆడవాళ్ళు మాత్రం పద్ధతిగా ఉంటే సరిపోతుందా? పద్ధతి అనేది బట్టలలో ఉండదు, మనం ఆలోచించే విధానంలో ఉంటుంది. క్యారెక్టర్ అనేది లోపల ఉంటుంది, వేసుకున్న పైన కనబడే దాంట్లో కాదు. కొంచెం ఇప్పటికైనా అంటే నీ ఏజ్లో కాదు, ఇక్కడ ఎదిగి మాట్లాడు. థ్యాంక్ యూ.